హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో మొహరం స్పెషల్ రెసిపీ చోంగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. లోపల జ్యూసీగా ఉండి పైన క్రిస్పీగా చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. సో మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఈ చోంగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండితో పాటుగా ఒక 1/2 కప్పు మైదా పిండి కూడా వేసుకోవాలండి. కావాలంటే మొత్తం గోధుమ పిండితో చేసుకోవచ్చు. కాకపోతే ఇది వేయడం వల్ల ఏంటంటే పైన లేయర్ కొంచెం క్రిస్పీగా ఉంటుంది. తర్వాత ఒక చిటికెడంత సాల్ట్ వేసుకుని ఈ 3 కూడా బాగా కలిసేలాగా ముందు మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 3 టీ స్పూన్స్ కరిగించుకున్న నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత పిండి అంతటికి కూడా పట్టేలాగా ఒకసారి ఫింగర్స్తో బాగా కలిపేసుకోవాలి. సో అప్పుడు నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా పిండికి పడుతుందన్నమాట. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు ఒక 1/2 కప్పు తీసుకున్నానండి. అవి ఒకటేసారి కాకుండా కొద్దిగా వేసుకోవాలి. ముందు కొంచెం వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటున్నాను. ఈ విధంగా పాలన్నీ కూడా వేసేసుకొని పిండిలో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో పాలు వేసుకున్న తర్వాత కనుక మనకి సరిపోకపోతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మొత్తంగా పాలతోనే కలుపుకోవాలని అయితే ఏమీ లేదు. తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకుని పిండిని కలుపుకోవాలండి. ఆల్రెడీ మనం ముందుగా పాలు వేసి కలుపుకున్నాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా పట్టదు. సో చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది కదా. సో వాటర్ వేసి కలుపుకున్న తర్వాత పిండి మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా, అంటే మనం చపాతీ చేసుకుంటే ఎలా ఉంటుంది పిండి ఆ విధంగా ఉంటే సరిపోతుంది. అలా వేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా ముద్దలాగా చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టుకుంటే నానుతుందండి. ఈలోగా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకుని ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా స్వీట్గా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పుల వాటర్ కూడా వేసుకుని అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఉంచుకుని షుగర్ని మనం ఒక గరిటెతో కలుపుకుంటూ వాటర్లో బాగా కరిగించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయి మనకి మరగడం స్టార్ట్ అవుతుంది. మనకి షుగర్ సిరప్ వచ్చేసి బాగా పాకంలాగా ఏమీ రావాల్సిన అవసరం లేదనమాట. ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి మరిగించుకుంటే కాస్త చిక్కగా అవుతుందన్నమాట. అప్పుడు మన స్పూన్తో కొద్దిగా పాకం తీసుకుని చూసుకుంటే తీగ పాకం రావక్కర్లేదు, కానీ కొంచెం చేతికి మనకి తిక్కుగా అంటుకుంటే సరిపోతుందన్నమాట. గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా ఆ విధంగా. సో అలా కనుక మన వేళ్ళకి స్టిక్ అవుతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. ఈలోగా మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండి కూడా బాగా నానుంటుందండి. ఒకసారి పిండిని తీసుకుని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా, అంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 4 చేసుకుంటున్నాను. చిన్న సైజు ముద్దల్లా తీసుకుని ఈ విధంగా చపాతీకి ఎలా అయితే బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా కొంచెం పెద్ద సైజు బాల్స్లా ప్రిపేర్ చేసుకుని రెడీగా బౌల్లో పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం పొడిపిండి వేసుకుని మనం రెడీ చేసి ఉంచుకున్న బాల్స్ ఉన్నాయి కదా అందులోంచి ఒకటి తీసుకుని ఈ విధంగా మనకి చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే 2 వైపులా కూడా పొడిపిండి చల్లుకొని ఈ విధంగా మనం రోల్ చేసుకుని చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. కాకపోతే మరి మందంగా కాకుండా కాస్త పల్చగా చేసుకోవాలండి. ఇక్కడ షేప్ గురించి మీరు పట్టించుకోకండి, అడుగున వుడ్ జరిగిపోతుంది, అందుకే అలా వచ్చేసింది అనమాట. సో మొత్తానికైతే ఈ విధంగా కాస్త పల్చగా అండ్ పెద్దగా చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది థిక్నెస్. ఇలా చేసుకున్న తర్వాత మిగతా ముద్దలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ పొడిపిండి వేసుకున్నాను కదా, అది గోధుమ పిండి అయినా లేదంటే మైదా పిండి అయినా ఏదైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. సో అన్నీ కూడా ఈ విధంగా చేసేసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం చోంగులాగా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చపాతీ తీసుకుని దానిపైన కరిగించుకున్న నెయ్యి ఒక 1 టీ స్పూన్ వేసుకుని చపాతీ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలండి. మళ్ళీ ఇంకొక చపాతీ తీసుకుని దీనిపైన పెట్టి మళ్ళీ నెయ్యి వేసుకుని మొత్తం అంతా కూడా అప్లై చేసి పొడిపిండి వేసుకోవాలి. సో ఇలానే మనం చేసుకున్న 4 చపాతీలని కూడా ఒకదానిపైన ఒకటి పెట్టుకుని నెయ్యి వేసి అప్లై చేసుకుని తర్వాత పైన పొడిపిండి చల్లుకోవాలి. సో మొత్తం అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని మీకు ఎన్ని కావాలంటే, అంటే చోంగులు ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఎన్ని కావాలంటే
అన్ని భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 6 లేయర్స్ లాగా కట్ చేశాను కదా, వాటితో మనం 5 చోంగులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే మరీ సన్నగా చేసుకుంటే కనుక మరీ చిన్నగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకోసం ఈ మాత్రం ఉండేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒకటి తీసుకుని మనం పరోటాకి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలానే మిగతావి కూడా తీసుకుని ఈ విధంగా రోల్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనం ముందుగా సెంటర్లో ఉన్నవి తీసి రోల్ చేసుకున్నాం కదా, అటు ఇటు చివరిన చిన్నగా ఉండిపోయాయి కదా. సో అందుకోసం అవి ఏం చేయాలంటే రెండు కూడా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా జాయింట్ చేసేసుకుని రోల్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తంగా నేనైతే 5 చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పొడిపిండి చల్లుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. అయితే ఇక్కడ మనం మరీ ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా లైట్గా ప్రెస్ చేస్తూ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మరీ పెద్దగా కాకుండా అంటే పలుచగా రాకుండా కొంచెం మందంగా ఉండేలాగే పరోటా ఎలా అయితే ఉంటుంది ఆ విధంగా చేసుకోవాలన్నమాట. మిగతావన్నీ కూడా ఇదే విధంగా చేసుకుని రెడీగా పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం ఇవి చేసుకుంటున్న టైంలోనే స్టవ్ పై కొద్దిగా ఆయిల్ అంటే డీప్ ఫ్రై కోసం పెట్టుకుంటే కనుక బాగా మరిగి ఉంటుంది కదా, అలా మరిగొన్న ఆయిల్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న చోంగ్ వేసుకోవాలి. సో ముందుగా ఒకటి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలన్నమాట. అలాగే మనం వెంటనే వేసిన వెంటనే తిప్పేయకుండా 1 లేదా 2 నిమిషాల పాటు వేయించుకుని అప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. అలానే ఒక 2 మినిట్స్ ఒకవైపు 2 మినిట్స్ ఒకవైపు వేయించుకుంటే అటు ఇటు కూడా బాగా కాలుతుంది అండ్ లోపల కూడా బాగా ఉడుకుతుందండి. మొత్తం మీద అలా ఒక 3 to 4 మినిట్స్ పాటు మనం వేయించుకుంటే లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చూసారు కదా, మనకి మంచిగా కలర్ వచ్చింది. ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకుని మనం ముందుగా షుగర్ సిరప్ పెట్టి రెడీగా ఉంచుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. అయితే మనం షుగర్ సిరప్లో వేసేటప్పుడు 2 ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకున్న తర్వాత ఒక 5 to 10 సెకండ్స్ పాటు అటు ఇటు తిప్పుకుంటూ ఉంచుకోవాలి. ఇలా షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచేయకూడదండి. 5 to 10 సెకండ్స్ ఉంచుకొని తీసేయాలన్నమాట. అప్పుడే మనకి పైన క్రిస్పీగా కూడా ఉంటుంది. సో తీసేసిన తర్వాత చూసారు కదా, షుగర్ సిరప్ అంతా కూడా పీల్చుకుని ఎంత ఎమ్మీగా ఉందో. మిగతావి కూడా అలాగనే ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత దీనిపైన కొద్దిగా ఎండు కొబ్బరి తురుము, అలాగే కొంచెం గసగసాలు, ఇంకా మీకు నచ్చితే కనుక పిస్తా పప్పు అండ్ బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి గార్నిష్ చేసుకుంటే చాలా టెంప్టింగ్గా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న అన్నింటికి కూడా ఈ విధంగా ఎండు కొబ్బరి, గసగసాలు అండ్ పిస్తా పప్పు కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటాయి అన్నమాట. అండ్ వీటిని మనం తింటూ ఉంటే లోపల సాఫ్ట్గా ఉండి చుట్టూ లేయర్స్ క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది. మరొకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది అనేది నా కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ కావాలనుకుంటే మనం షుగర్ సిరప్ కాకుండా ఓన్లీ బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. మరి వీడియో మీకు బాగా నచ్చింది కదా, నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.